చూడు ఎలా కనిపిస్తుంది, అద్భుతం కదా. ఈ కూరకి ఇలానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే దమ్ములాగా పెట్టేస్తున్నాము ఈ ఆకులన్నీ కూడాను. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా. ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే ఆకుకూరలు తీసుకోవాలి. బామర్ది జస్ట్ ముందెళ్తే రైట్ తిరగాలి బామర్ది. బావ ఇది దాటాలా? దాటాలి బామర్ది. దారి లేదు బా. మరి ఇలా కప్పేస్తున్నారు మొత్తం. దాడి అడ్డేసాం బామర్ది. సరే పద పద బామర్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే తీసుకొచ్చాం చేట. ఇక్కడే మనం ఆకుకూర అయితే తీయబోతున్నాం. మా వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి వాటిలోనే ఈ కూరగాయలన్నీ కూడా కట్ చేస్తారనమాట. బామర్ది మనం కోస్తూ ఆ గుమ్మడి పెంచ కూడా ఉండాలి బామర్ది. అది ఎక్కడ ఎదుగుదాం బా? మరి ఎక్కడ ఉంటుంది చూద్దాం బామర్ది. ఇంత తోట దగ్గర ఉండకపోతే. గతసారి కొత్త పండుగ కూడా జరిగింది. మన వాళ్ళందరూ కూడా అడుగుతారు మళ్ళీ కొత్త పండుగ అది చూపించండి అని చెప్పి ఆ వీడియో కూడా చేసాం. మన ఏటీస్ ఛానల్లో ఉంటుంది. కానీ మీరు చూడరు కదా కొంతమంది. తీసే బామర్ది. ఇదిగో ఇలాంటి లేతవైతే మనము కూరకైతే తీయబోతున్నాం. ఇట్లాంటిది బా అక్కడ తెంపాలా? ఇక్కడ తెంపేద్దాం బామర్ది. సరే తీసుకో బా. నాకంటే నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు తీసుకో, నేను కూడా చేసి పెడతాను. మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి వండి ఇస్తే తప్ప మనకి ఇట్లాంటివి వెళ్ళి అంత దగ్గరుండి తీసుకునేది తక్కువ కదా, అందుకే మాకు తెలియదు. అలాగే వెతుకురాజు పింజ కూడా. చిన్నారు బాబు ఏం చేశాడంటే ఇది నాకు పట్టించాడు, నేను తీసుకుంటాను బామర్ది, ఇది పట్టుకున్నట్టు. అది బామర్ది ఇక్కడ ఉంది బామర్ది. పింజ తీసుకుందాం బామర్ది. ఏది? ఇది బామర్ది. అవునరా, కడిచి ఇది తీసురా. ఓకే, సరిపోద్దా ఇది? సూపర్. ఈ కూరకి ఈ చిన్న పిందె దీంట్లో కలిపితే మాత్రం అద్భుతం అనమాట. ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది కూర అంతా కూడాను. సో ఇదైతే మనం దీంట్లో కలపబోతున్నాం. దీంట్లో ఫ్లవర్స్ కూడా కలుపుతారు మన వాళ్ళు కదా బా. పువ్వులు కూడా కలుపుతారు కదా. పువ్వులు కూడా గుమ్మడి ఆకులు పువ్వులు, గుమ్మడి పువ్వులు అవి కూడా బాగుంటుంది. కానీ మన దగ్గర ప్రజెంట్ అవి లేవు. ఆ పూలని కూడా వాడిపోయినట్టున్నాయి, పాడైపోయినట్టున్నాయి వర్షానికి. ఒరే నువ్వు అన్ని ఆకులు తీసుకొచ్చావు ఎట్రా, ముదిరిపోయినవి ఉన్నాయా పూలు? ఇదిగో ఈ పువ్వులు లోపల కొన్ని వాటిలో పురుగులు ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ దసరా హాలిడేస్లోని ఫ్యామిలీ అలానే పిల్లలు ఫ్రెండ్స్తో కేరళ ఏమైనా ట్రిప్ ఏదైనా వేయాలంటే మన క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ వరకు అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లోనే, ఫ్యామిలీ బడ్జెట్లోనే మీకు దగ్గరుండి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడాను చూపిస్తారు. అది కూడా మన తెలుగు వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కూడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ టైంలోనే మంచి ప్లేసెస్ చూడాలంటే మాత్రం ఒకసారి మన క్రేజీ టూర్ అండ్ ట్రావెల్స్ వరకు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, వంట చేసే ప్లేస్కి అయితే వచ్చే మా ముందరే ఉంది ఆ ప్లేస్. ఏంటి బా ఇంత చీకటిగా ఉందిరా? ఎలుగు బంట్లు ఏమైనా ఉంటాయన్నా? రావులే బా, చీకటి కమ్మేసింది కానీ ఉండవులే. వర్షం కూడా పడేటట్టు ఉంది. వర్షం పడుతుందేమో ఇప్పుడు. ఏమో పడితే పడను కానీ మెరుపులు కూడా మెరుస్తున్నాయి బా. ఈ తెల్ల కూడా ఒకటే ఎప్పుడు వీడియో చేసిద్దామన్నా కానీ. అవునవును, వర్షం ఒకటి మంచి ఒకటి బా పడుతున్నాయి. తెల్ల కూడా ఎప్పుడు మనతోనే ఉంటదిలే. ఇది గాలి ఉన్నా ఇది అసలు కమ్ముకొని పోతుంది ఇది. బావా ఈ టైంలో మనకు టంక కూతుకుంటాం కదా, అవి వస్తుంటాయి బా, చూసి వెళ్దాం వెళ్ళేటప్పుడు. ఈ టైంలో వస్తాయి రా, వర్షాలు పడుతున్న అప్పుడే వస్తాయి కదా. అవును, ఒకవేళ ఉంటే తీసుకెళ్దాము. ఈ టైంలో వంట చేసుకొని తింటే బాగుంటాయి. కరెక్ట్గా మనం వంట మొక్క నాటేసారు బా. అది ఏంటి బా, ఏటైంది బా? అందుకే ఫ్రెండ్స్ బావ అయితే పడిపోయారు ఫ్రెండ్స్ ఇక్కడ ముందు. అందుకే చెప్పాను రా, ఈ స్లిప్పర్స్ వేసుకోకూడదు అనుకున్నాను. 7 స్లిప్పర్ వేసుకుని వచ్చాను. ఇదిగో కింద చూడండి, ఇలా ఉంటది, ఫ్లాట్గా ఉంటుంది అదంతా. మాట్లాడితే పడిపోతున్నాం సామి. ఏం చేద్దాం చెప్పు. చెప్పులు మరసేద్దాం పద. ఇక్కడ పడిపోయాము, ఇప్పుడు మళ్ళా లేద్దాం. లేచి పరిగెడ. ఒకసారి చూడండి, ఇక్కడ పడిపోయిన కింద ప్లేస్లో మొత్తం ఇంకా దున్ని పడేస్తా. గడ్డి మొత్తం వస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈరోజు వంట ఇక్కడే చేస్తున్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ వెనకాల కొండలని అంత కనిపించట్లేదు. వర్షం పడుతుంది కదన్నా, ఇలానే ఉంటుంది. తమ్ముడు ఇలా ఉంటానేమో తమ్ముడు. సరిపోద్దన్నా. చూడు ఎలా కనిపిస్తుంది, అద్భుతం కదా. ఈ వర్షం వచ్చేలోపే మంట పెట్టాలి బా మనం. ఆరిపోతే మళ్ళీ వెలిగించలేము. ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకొచ్చిన కూర అయితే వంటకైతే రెడీ చేస్తున్నాము. ఇక్కడ పైన ఉన్నటువంటి పొర అంతా కూడా తీసేస్తున్నాం. ఇలా ఆకులు ఉన్నదనమాట. బాబా ఈ ఆకు పైన ఉన్నది అవసరం లేదు కదా? అవసరం లేదు, ఓన్లీ కాడ పైన ఉన్నది. ఉన్నదే. సరే మనం కూడాను మన అమ్మోళ్ళు చేసేటప్పుడు మనం చెయ్యాలిరా. వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనం నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. అవును, రోజు రాజు వంట చేస్తాడంట బామర్ది. రాజా? అవును, ఇప్పటి వరకు రాజు అనేవాడు వంట అనేది చేయలేదు కదా మన ఛానల్లో. చేయాలి ఈరోజు. కాదు, వంట వచ్చి ఉంటే చేస్తాము. చేసిన తర్వాత వచ్చిన వంట చెప్పరా, మేము చేయిస్తాం నెక్స్ట్ వీడియోలో. నువ్వు ఏ వంట చేస్తావు చెప్పు. నాకు ఏ వంట రాదు గురు, నాకు నిజం చెప్పాలంటే. ఏ వంట రాదు నిజం చెప్పాలంటే. కాదు, ఇంట్లో ఏదో ట్రై చేస్తుంటాడు కదా బ్రో. నేను ఇక్కడ ట్రై చేస్తుంటాను. మీకు చిన్నరబా పురుగులని చెప్పాడు కదా, ఇదిగో నిజంగానే ఇక్కడ పురుగులు ఉన్నాయి. ఇది కిందన పడతాయి మరా, పక్కకు తీసుకెళ్ళట్టు చూడండి. ఇదిగో మీకు కనిపిస్తుందో లేదో మరి మంచిగా ఫోకస్లో.
ఇదైతే పడేద్దాం. ఫ్రెండ్స్ ఆకుకూర ఇలాగ బాగా చేసిన తర్వాత ఇలాగ చిన్నగా కట్ చేయాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కదా బా. అంత టేస్ట్ ఉంటుంది బాగా. బాగుంటుంది బా. ఇదిగో నీ గుమ్మడి పిండి కట్ చేసి లేతగానే ఉంది కదా. లేత అయితే సరే, ఇట్లాంటి కాయలు ఇందులో కలిపితే బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో మనకు బోలెడు దొరుకుతుంటాయి కదా బా ఈ కాయలు. దొరుకుతాయి బాగుంది. ఇదే సీజన్ కదా బాగా. ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత కొద్దిగా పెద్ద దొరుకుతాయి. అప్పుడు మా వాళ్ళు బయట కూడా అమ్ముతారు. సంతల్లో ఇవి ఇలాంటివి కూడా అమ్ముతుంటారు. మన పాడో సంతల్లో, అరకు సంతల్లో కూడాను ఈ ఆకులు దొరుకుతుంటాయి, ఈ పిందెలు కూడా దొరుకుతుంటాయి. మంచిగా తీసుకెళ్ళి వండుకొని తినే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. కూర మాత్రం చాలా బాగుంటుంది. పైగా మనకు ఆకుకూర కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికి ఎక్కువ మెటీరియల్ కాదు బామర్ది, తక్కువలో. అవును, దీంట్లో వేసే దినుసులు కూడాను చాలా తక్కువ. ఏంటంటే బా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, సాల్ట్, ఉప్పు, అంతే. దీంట్లో అదనంగా మసాలాలు కానీ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా తయారవుతుంది కూర, చాలా రుచికరంగా ఉంటుంది. ఇవైతే పచ్చిమిర్చి చిన్న చిన్నగా అయితే మన వాళ్ళు కట్ చేశారు. ఈ కూరకి ఇలానే ఉంటేనే బాగుంటుంది. మరిన్ని చిన్నదైనా కూడాను అంత మంచిగా ఉండదు. లైట్గా ఇలా ఉండాలన్నమాట, పెద్దవి. కలిపేద్దాం బాగుంది. కింద వెళ్ళిపోతున్నాయి బా. ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కలుపుతున్నాం. ఈ విధంగా అయితే కలిపేసాం. ఫ్రెండ్స్ ఇది అయితే ఉప్పు కలుపుతున్నాం. ఇంకాస్త మనకు కావాలేమో కదా బా. కావాలి బామది. ఇప్పుడైతే దీనిపైన వంట నూనె అయితే కలుపుతున్నాము. ఈ వంటకి ఎక్కువ నూనె ఉండకూడదు, తక్కువ నూనె కూడా ఉండకూడదు, మధ్యస్థంగానే ఉండాలి. అప్పుడే ఈ వంట అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ మేము కూర ఉడకడం కోసం ఇంత నీళ్ళు అయితే కలుపుతున్నాం. సరిపోద్ది కదా వాటర్ మనకు. సరిపోద్ది బాగుంది. ఇప్పుడైతే మనము ఈ పొయ్యి పైన ఇదైతే దీన్ని ఉడకనిద్దాం. ఈ మూత అయితే పెడేద్దాం ఇలాగా. ఫ్రెండ్స్, ఈ కూర అయితే ఉడుకుతుంది. ఉడికేలోపు మనం ఈ బియ్యం అయితే నానబెడదాము. ఇదైతే సామ బియ్యం. ఈ సామ బియ్యంతో తయారు చేసిన ఈ సామ బువ్వతో ఈ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలు అయితే ఈ కూర వండిన ప్రతిసారి కూడాను ఈ బియ్యంతో అన్నం అయితే తయారు చేస్తారు. ఇదిగో దగ్గర నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. మేమైతే ఒక 2-3 సార్లు చక్కగా కడిగి ఇక్కడైతే నానబెట్టబోతున్నాము. ఈ రుచి ఎట్లా ఉంటుంది రాజు ఈ రెండింటికి? ఇంకా చెప్పలేము, అది టేస్ట్ అయితే చాలా వేరేగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది ఈ గుమ్మడాకుల కూరతో సామ బియ్యం అన్నం. ఏటన్నా కూర ఉడికిందా? చాలా మంచిగా కనిపిస్తుంది. కాసేపు ఉండాలి తమ్ముడు. ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాల తర్వాత మా వంటకం అయితే తయారైపోయింది. కూర చిక్కగా తయారైంది. ఒకసారి చూపించబా. ఈ విధంగా అయితే తయారైంది. ఇప్పుడైతే దీంట్లోని మేము ముందుగా ఉడకబెట్టిన బస్తరు పీకలు అయితే దీంట్లో కలపబోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో వీటిని జొట్ట పీకలు అని కూడా పిలుస్తారు. ఈ రుచి మాత్రం చాలా బాగుంటుంది. రాజమ గింజలకు ఉన్న టేస్ట్ వేరే, అలానే ఈ గింజల యొక్క టేస్ట్ కూడాను వేరేగా ఉంటుంది అనమాట. మన స్టోర్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. కొరియర్స్ కూడాను శనివారం పూట అయితే చేస్తున్నాము. స్టాక్ కూడా ప్రజెంట్ మన దగ్గర ఖాళీ అయింది కాబట్టి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి. మరలా స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. మామూలు అయితే గింజలకి చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది ఈ కూరలో వండుకోవడం, తర్వాత పప్పుగా ఉపయోగించుకోవడం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సామ బియ్యం పొయ్యి పైన పెడదాం. ఫ్రెండ్స్, ఈ బియ్యం అయితే ఒక 80% అయితే ఉడికింది. ఇప్పుడైతే దమ్ములాగా పెట్టేస్తున్నాము. ఈ ఆకులన్నీ కూడాను చక్కగా పరచేద్దాం. అప్పుడు ఇంకా మంచిగా ఉడుకుతుంది అనమాట, మెత్తగా. తీసుకురాబా. ఈ బియ్యం ఉడకడానికి పెద్ద టైం కూడా తీసుకోదు, తక్కువ టైంలోనే తయారవుతుంది. తక్కువ టైంలోనే వేగంగా ఉడుకుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఫెయిల్ అయిపోతుంటాయి ఈ వంటకాలన్నీ కూడా. అంటే ఈ బియ్యం వాటర్ క్వాంటిటీ మారిపోయినా, లేకుంటే ఆ మండే ఆ మంట ఉంటుంది కదా, అది మారిపోయినా కూడాను ఉడకపోవడం అట్లా జరుగుతుంది. ఈ చీమ ఒకటి వచ్చింది, వరే బలైపోతారు నువ్వు. ఫ్రెండ్స్, బియ్యం పెట్టి ఒక 10 నిమిషాలు అయితే అయింది. ఎలా తయారైంది అనేది ఒకసారి చూపిస్తాం మీకు. వామ్మో, ఇంత పొగలు వచ్చేయట్రా. తీయనాకులు మెల్లగా తీరా, అలా తీయకూడదురా. ఒక సైడ్ నుంచి ఇలాగా తీద్దాం. మంచిగా కనిపిస్తుంది, వాటర్ వచ్చింది పైన. మరి ఆ నీటి ఆవిరి చూసారా? ఈ గరిటెతో ఒకసారి చూపిస్తాం మీకు. ఇదనమాట ఈరోజు మనం తయారు చేసిన ఈ యొక్క అన్నం. చూడ్డానికి మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది కదా. ఇదైతే మంచిగా ఉడికిపోయింది, కాలుతుంది కూడాను. ఇప్పుడైతే మనం దించేసి మనం అయితే ఇప్పుడు చక్కగా భోజనం చేసేద్దాం. ఏమంటారు సార్? సరే బామర్ది. అలాగే సార్. అది ఆ సార్కి అడిగాను. సరే దించేవా. ఫ్రెండ్స్, వంట మొత్తం అయిపోయింది. ఇప్పుడు బావ ఏమో వడ్డిస్తున్నాడు అన్నం. ప్లేట్ మొత్తం కింద దిగిపోద్ది ఆయన. డౌన్ ఉంది కదా, ఇక్కడ కూర్చోడానికి అవ్వట్లేదు. ఇది మంచి ప్లేస్ అయితే కాదు ఇది.
కానీ ఇక్కడ కూర్చొని తింటే వెనకాల కొండలు కూడా మంచిగా కనిపిస్తాయని చెప్పి అందంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాం. ఓకే చాలా బాగా. సరేలే, ఒక్కొక్కసారి అనుకూలించదు ఇక్కడ ఉన్నటువంటి ఆ నేలంతా కూడా, కానీ మనం కూర్చొని చక్కగా భోంచేస్తాం. ఇదే తిరుగుతున్నాయి చూడండి, కందిరీగేమో ఓరు అది కుడుతుందిరా బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వరకు కూర వడ్డిద్దాం. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా లక్ష్మణ్కి సురేష్ కూడాను కూర అయితే ఇచ్చేద్దాము. కూర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ అయిపోతే అక్కడ సురేష్కి ఇచ్చే కొద్దిగా లేదు, అక్కడే బాగా వేసుకున్నా. ఎలా నువ్వు కూడా కూర్చో, నీకు కూడా ఇస్తాను, నేను ఇస్తాను. చాలా రోజుల తర్వాత ఇలాగ సామ బియ్యంతో మా గుమ్మడి ఆకులు కూర చాలా బాగుంది. చాలా మంచిగా వండారు చిన్న రౌండ్. బాగా వచ్చింది టేస్ట్ మాత్రం నిజంగానే. దేనికి ఆ మాట, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, ఈరోజు తక్కువ దినుసులతో మనం తయారు చేసుకున్న ఒక మంచి వంటకం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం కలిపిన ఈ మిరపకాయలు కూడా మరీ అంత ఘాటు లేవు, బాగున్నాయి. చాలా ఎక్కువ కోసమని కోసం కానీ కూర కాబట్టి కొద్దిగా సర్దిందేమో అనుకుంటున్నాను. ఏమో మరి, లేకుంటే మనం చచ్చిపోతాం ఈ ఘాటుకి. ఘాటుగా ఉండాలనేసి ఎక్కువ కలిపింది బాగుంది, కానీ కారం అంతగా తగలలేదు. నేను ఎక్కువ ఘాటు పెట్టక బాగా చచ్చిపోతాం. నువ్వు నీకు బాగా అలవాటే, మాకు అలవాట్లేదు కదరా. కానీ ఈ అన్నంకి ఈ కూరే బాగా సెట్ అవుతుంది అని. ఈ కూరకు బాగుంటుంది తమ్ముడు. అలానే ఈ కూడా ఉంటుంది కదరా, చామదుంపల కూర. చామదుంపల కూర కూడా చాలా బాగుంటుంది. ఆ వంట కూడా చేసాం, మన ఛానల్ అయితే ఉంటుంది, మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లోనే. అలానే నాన్ వెజ్లలో చికెన్ కూర కూడా బాగానే ఉంటుంది. నిజానికి అన్ని కూరలో సెట్ అయిపోతుంది ఇది ఈ రైస్. దీని రుచి అయితే చాలా బాగుంది. మీరు కూడాను ఎప్పుడైనా మీ పల్లె ప్రాంతాలలోని వెళ్తే ట్రై చేయండి ఒకసారి, ఈ స్టైల్లోని చాలా బాగుంటుంది. గుమ్మడికాయలు దొరుకుతున్నాయి, గుమ్మడి ఆకులు ఉంటాయి కదరా. ఏంటి సార్, కూర కావాలా? కూర తీసుకుంటాను. మనము భోంచేసేటప్పుడు అట్ట రాజు, అన్నం అనేది కొద్దిగా ఉండాలంట. ఇట్లాంటి కూరగాయలు అనేవి ఎక్కువ ఉండాలి. కిందన ఉప్మా ఉంది బ్రో, కావాలా? చూపించు మనకి. తీసుకో, రావట్లేదు ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఉప్మా ఇలాగుందో, సాంబబువ్వ ఉప్మా. పండ చేసుకో ఉప్మాని, బాగుంటుంది. ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నాం, మీకు ఈ వీడియో అనేది ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం అనేది కామెంట్స్లో రాయండి. మంచిగా ఒక యూనిక్గా ఉంటే, ఎక్కువ దానిపైన లైక్స్ వస్తే మాత్రం ఆ వీడియో అయితే తప్పకుండా చేసి మేము ముందుగా తీసుకొస్తూ ఉంటాం. మన ఛానల్లోని మీకు తెలిసిందే కదా, మీకు తెలిసిన వంటకాలతో పాటు కానీ మన గిరిజన వంటకాలు కూడాను మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మీరు సగం వరకు చూసేసి ఉంటారు మన ఏటీస్లోని వీడియోస్ అన్ని కూడా సగం కవర్ చేస్తాం మన గిరిజన వంటకాలు. సో అదనమాట. ఎవరిని చూడకుంటే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి, ఆ పాత వీడియోస్. దాంట్లో ఇంకా పురాతనమైనటువంటి వంటకాలన్నీ కూడా చేసి పెట్టాం. మామిడి టెంకలతోని ఈ వంటకాలు, తర్వాత ఇంకా అనేక రకాలు ఉన్నాయి, మీకైతే నచ్చుతాయి. బావా నువ్వేం చెప్తావా? బామర్ది మొత్తం అన్నీ కొన్ని కొన్ని అంటే చూపించాం కదా బామర్ది, వంటలు మొత్తం. ఇప్పుడు అంటే అలా కొన్ని కొన్ని వెతికి మనము వంటలు అయితే చూపిద్దాం. ఓకే, సో అది అర్థమైంది కదా, బాగా చెప్పింది. తమ్ముడు అనియా ఏటి మీరు చెప్పండి. ఏడనియా అదేవిడ చెప్పండి రా. ఏటో ఒకటి చెప్పాలా? వీడియో గురించి చెప్పండి, ఏదో ఒకటి. వీడియో గురించా? ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా పర్లేదనియా? ముగ్గురు చెప్పేస్తున్నాం మా వాడు. పర్లేదా, ఏదో ఒకటి చెప్పేలే. ఏదో మనకు తెలిసిన అదే వంటలన్నీ చేస్తాము, ఇంకా ఏమైనా చేయాలంటే. ఫ్రెండ్స్ మీరు అంటే అవ్వకరా, నేను అవ్వట్లేదే చూస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమంటే వీడియో చేయాలో మీరే కామెంట్ చేయాలి. నాకైతే తెలీదు, చక్కగా చేసి తిని పెడతానని చెప్తాడు. లేదు కెమెరామెన్ నవ్వుతున్నాడా, నేను చెప్పలేదు. తెలియదు కదా. లే మరి నీవు ఉన్న పాజిటివ్ అయినా నెగిటివ్కి మారకుండా నువ్వు చూసుకోవాలా. ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు అరే నాకు. ఇంద్రబా నువ్వు చెప్పురా. లైఫ్ ఏమన్నా అన్నా నువ్వు ఏం మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడేది. మాట్లాడాను, ఎందుకు మాట్లాడలేదు? సరే మరొక తొలితో ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ అని చెప్పా. సరే లేదు దాంట్లో స్టోరేజ్ లేదు. ఓకే ఓకే సరే ఫ్రెండ్స్, మరొక తొలితో ఉంటాం మళ్ళీ. అంతవరకు సరే. ఆడికి చూస్తే నవ్వుతున్నా లే తమ్ముడు, చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్.